హైదరాబాద్ లో 11 మంది నకిలీ డాక్టర్లు వైద్యం చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. అవును మామ. అయితే మ్యాటర్ ఏంటంటే మన ఆరోగ్యం బాలేక డాక్టర్స్ దగ్గరికి వెళ్లి చూయించుకుందామని అంటే ఇట్లాంటి న్యూస్‌లు చూసిన తర్వాత ఇంకా ఎంతో భయమేస్తుందనే చెప్పుకోవాలి. అయితే మ్యాటర్ ఏందంటే ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది. ఎవరెవరు ఇలా నకిలీగా ఉన్నారు అంటే ఫేక్ డాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి లైసెన్స్‌లు ఉన్నాయా? లేవా? అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు 11 మందైతే దొరకడం అయితే జరిగింది హైదరాబాద్‌లో. ఇలానే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడున్నారు, వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయా? లేవా? వాళ్ళెంత చదువుకున్నారు? అసలు చదువుకున్నారా? లేదా? అనేది చెప్పేసి వాళ్ళ మీద అసలు ఎంక్వైరీ చేస్తే ఇంకెంతమంది దొరుకుతారని జెప్పేసి గూడా ఒకసారి చూడాలి. రీసెంట్‌గా మనం ఖమ్మంలో గూడా చూసాము. ఖమ్మంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థిని ప్రాణాలు గూడా కోల్పోయిన పరిస్థితయితే వచ్చింది. సో, అలాంటి పరిస్థితి రావద్దు అనంటే గనక ఇట్లాంటి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత అసలు ఎవరి దగ్గర చూయించుకోవాలి? అసలెవరి దగ్గరికి వెళ్ళాలన్నా గాని భయమవుతూ ఉంటుంది. ఇంట్లోనే ఏదో ఒకటి మంచిగా తిని, మంచిగా పండుకుందామన్నా గాని తినే తిండిలో గూడా కల్తీయే జరుగుతుంది. అక్కడ తినే తిండిలో కల్తీ, ఇక్కడ చూసే వైద్యుడు వల్ల గూడా కల్తీయే జరిగితే, ఇంకా నకిలీ ఉంటే ఇట్లా ఇగ మనము ఎవరి దగ్గర చూయించుకోవాలి మామ? ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ జేయండి.